సో హే గాయ్స్, మొత్తానికి తిరిగి అయితే వచ్చి కూర్చున్నాను. సో ఇంకా చేత కాలేదు నా వల్ల, అందుకే వాటర్ బాటిల్ తీసుకొని సరే మొత్తానికి అయితే నేను ఎక్కడ ఉన్నాను మీరు గెట్ చేసి ఉంటారు చుట్టుపక్కల చూస్తూ ఉంటే. సో ఐఎమ్ అట్ వన్లూర్ జూ. సో వెల్కమ్ టు చెన్నైస్ వన్లూర్ జూ. సో ఈరోజు అయితే మీకు జూని అయితే చూపిస్తాను. సో లెట్స్ గో. పార్క్లో మనకి చిల్డ్రన్స్ పార్క్, లయన్, డీర్ సఫారీ, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, సైకిల్స్, జూ, సెవెనియర్ షాప్ అన్నీ ఉంటాయి. వాళ్ళు కాకుండా నడుచుకుంటూ పోతే కాస్త కిక్ వచ్చింది. లెట్స్ గో. సైకిల్ కావాలంటే సైకిల్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఊరికే ఎవరు వాళ్ళు టికెట్కి ఫ్రీ అయితే కాదు, సపరేట్ తీసుకోవాలి. ఆడేవాడ పేమెంట్ ఉంటుంది. సో ఇవన్నమాట సైకిల్స్, నార్మల్ సైకిల్స్. మీరు సైకిల్ ఎక్కడం కూడా రాకపోతే ఎవడేం చేయలేడు, నడుచుకుంటూ పోవడమే. అండ్ ఇంకా ఇక్కడ సఫారీ వ్యాన్స్ ఉంటే సఫారీ వ్యాన్స్ వెనకలే ఉంటాయి. ఒకసారి అటు తిప్పు, వెనకలు తిప్పు. దాని తర్వాత ఎల్డర్లీ పీపుల్కి, సీనియర్ సిటిజన్స్కి ఇలా కార్స్ అయితే ఉంటాయి, అలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ వీ కెన్ స్టార్ట్. మా దారి తప్పిపోయిన 4 అనిమల్స్ ఎక్కడున్నాయో కనిపించట్లేదు. ఎక్కడున్నారు వీళ్ళు? సైకిల్ తీసుకుంటున్నారా ఏంది? మా యానిమల్స్ కొత్త సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాయి. కనపడుతున్నాయో గ్రేట్ అని ఒక టీ షర్ట్ వేసుకుంది చూడు ఒక యానిమల్. అసలు అప్పుడే సీనియర్ సిటిజన్స్ అయిపోయారు మా వాళ్ళు. ఏం బ్రో సైకిల్ తీసుకుంటున్నారు ఏంది అప్పుడే? ఎందుకురా? సైకిల్ మీద తిరుగుతాం. సైకిల్ మీద తిరుగుతామా? కుదరదంట, నడవడం కవర్ చేయలేమంట. 4 నడవాలి. 4 కిలోమీటర్లు ఉంటుంది. 7 వెళ్ళటానికి 7 రావటానికి అంట. 7 ఉండదు, ఇట్లా సర్కిల్ ఉంటుందిలే. ఆ దూలు అయితే తిరిగిపోతుంది నడిస్తే. ఒకసారి నడిచా దూలు తిరిద్దా. సో ఫస్ట్ మనం ఇక్కడ కొండముచ్చిన అయితే చూద్దాము. చెట్టు పైన ఉన్నాయి, ఇక్కడ వస్తున్నాయి. జూమ్ చేస్తాగండి. షేట్ జూమ్ అవ్వట్లే, ఒక్క నిమిషం. కొండముచ్చులు ఉండే చోటు వీళ్ళు. అసలు కెమెరామ్యాన్ కానీ కెమెరా దిగిరా అంటే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండో అర్థం కావట్లే. నేనేమో ఫుట్ మాత్ మీద సైకిల్ దొక్కుంటూ కూర్చున్నా. ముందరేమో చిన్న పిల్లలు ఉన్నారు. అసలే సింగిల్ హ్యాండ్ సైకిల్ మ్యాన్. ఈ దగ్గర అదుగు దగ్గర దూకింది. సో హనుమాన్ లంగూర్ అంట. సో లెట్స్ గో. ఏముందిరా? కోతులు గుంపు ఉందంట. సరదాగా పోయి వాళ్ళకి కలిసిపోదాం మనం కూడా.
సో నార్మల్ కోతులే అనమాట. హౌస్ బోట్లో ఉన్నప్పుడు ఫోటో చేశాను మనం. అది ఓ అది ఉండు సరే. చంద్రదాన అద్దం గుడిలో పక్క పక్కన పెట్టి చేసాం ఫోటో తింటాం. రోజు చూసే కోతులేగా అయ్యి పెడదాం కదమ్మా. పెడదాం బాంపా. అప్పుడేనా యాక్చువల్లీ నెమళ్ళు అడుగుతున్నాయి, ఎక్కడ అడుగుతున్నాయి అర్థం కాలే. సరదా తొందరగా నెమల దగ్గరికి బాంపా. పదండి పోదాం. అదుగో 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 అదుగు అదుగో ఆడున్నారు అంతా. నన్ను వదిలేసి పీకాక్ దగ్గరికి వచ్చింది. పీకాక్ 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 ఏవో పట్టే ఊరు ఊరు ఊరి. ఆగండి రా కాసేపు తీసుకుంటారు ఆ ఫోటోలు. సో పీకాక్ చూస్తున్నారు, వైట్ పీకాక్ అనమాట. ఇది మనకు ప్రతిరోజు తగలనిది, కానీ అప్పుడప్పుడైతే చూడొచ్చు. సో దిస్ ఈజ్ వైట్ పీకాక్. మరి కూతే మేయట్లేదు. ఇటు చూడు ఇటు చూడు. మనం నార్మల్ పీకాక్ దగ్గరికి వెళ్దాం. నార్మల్ పీకాక్ ఇటువైపు ఉంది. నార్మల్ పీకాక్ అక్కడక్కడ కింద. నార్మల్ వన్స్. నెమలి దాకా కడిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తే బాగుంటుందని చూస్తున్నా, కానీ అరవట్లే. యాక్చువల్లీ నెమల్ని అరవమంటారా, లేకపోతే కూతేయమంటారా, లేకపోతే పాడమంటారా, మరి ఏమంటారో తెలీదు. బట్ దట్స్ ద పీకాక్, అనదర్ పీకాక్, బ్లాక్ షోల్డర్ పీకాక్ అంట. ఎస్ లెట్స్ గో టు సెకండ్ వన్. రాలే తొందర పోదాం. ఓదు ఫైనలీ. సో నెక్స్ట్ ఇంకా లెట్స్ సీ బటర్ఫ్లై పార్క్ పోదాంపా. బటర్ఫ్లై పార్క్, అది చూడు వాటర్ బర్డ్ ప్యారడైస్. ఓ ఓ నెమలాడుతుంది రో. దాదా వచ్చే ఏం కాదురా. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ది బటర్ఫ్లై పార్క్. లెట్స్ గో. బటర్ఫ్లై పార్క్ నాకేమంత అనిపించదు, బట్ లెట్స్ గో అండ్ సీ ఎంట్రన్స్. ఓ ఓ ఓ ఓ బ్రేక్ బ్రేక్ బ్రేక్. నడుచుకుంటూ వెళ్ళాలి బటర్ఫ్లై పార్క్. నో సైకిల్. ఎవడెత్త. సో బ్రో ది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ చూసారు, చాలా బాగుంది. ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి, కనిపిస్తుందా? బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లై ఉన్న నీళ్ళు పడుతున్నారు వీళ్ళు. ఓ బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యూ గోయింగ్? వాడే వాడే వాడే. అది అక్కడక్కడ 4 బటర్ఫ్లైస్ కెమెరాలు కనిపిస్తున్నాయేమో మా నాన్నకి. అది మేము లోపలకి అయితే వెళ్ళలేకపోయాము. సో అది లోపల అలా ఉంటుంది, క్లోజ్ చేసిండు అనమాట. బట్ లోపల కూడా మీరు కొంచెం అలా ఇలా బాగుంటుంది, మరీ ఎక్కువే ఉండదు. బట్ యప్ సంథింగ్ గుడ్. సో 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 బటర్ఫ్లై ఇందూరం వచ్చావు. ఒక్క బటర్ఫ్లై అని చూపిస్తామండి. అదుగో అద్దుగో అద్దుగో బటర్ఫ్లై బటర్ఫ్లై. అబ్బా 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 అబ్బా. మొత్తానికి అయితే ఒక షాట్ అయితే పట్టేసా.
అది కమ్మతున్నా అరవకండి ఓ వెళ్ళిపోయింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బటర్ఫ్లై అనమాట బోర్డులో అయితే పెట్టారు. కానీ మనకు తెలిసిన బటర్ఫ్లై ఒకటే బటర్ఫ్లై సాంగ్ అంతే. సో ఈ అసలు ఎంట్రన్స్ ఎలా ఉంది, ఎగ్జిట్ ఎలా ఉంది. ఓ అయ్యా నో ప్రాబ్లం, లెట్స్ గో టు నెక్స్ట్ స్పాట్. పదండి రే, అసలే పులులు సింహాలు మళ్ళీ వెళ్ళిపోతాయి. రండి లేలే, ఫస్ట్ పులి లాస్ట్లో ఉంటుంది. ఈ ఎర్ర పక్షిని మీరు సినిమాలలో చూసే ఉంటారు, స్కార్లెట్ ఆర్క్ సంథింగ్ ఏదో. అది ఏడో అసలు నాకే కనపరావట్లేదు, ఎక్కడో చాలా లోపల ఉంది. అసలు ఇంపాసిబుల్. అది కనపడుతున్నాయా? లెట్ మీ జూమ్ ఇన్. కోళ్ళు పుంజుకోడి, పెట్టకోడి. వైట్ హెడ్ బ్యాట్ వస్తున్నా. మామ వచ్చింది. అరే సైకిల్ పట్టుకొని రావడం ఒకడు. ఆగు పెయిన్ వస్తుంది. అబ్బా మొత్తానికి అయితే ఒక దాన్ని పట్టేసా. అదుగో సరే బా. జింకలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. పక్షులు నేను ఫాస్ట్ అయితే కవర్ చేస్తాను, అంత క్విక్ రాదు. పక్షులు అంతా చూస్తా ఉంటే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, అమెరికన్ గ్రే ప్యారెట్, రష్యన్ గ్రే ప్యారెట్, ఇండియన్, జర్మన్ అన్నీ రకరకాలు ఉంటాయి. అక్కడ రకరకాలు ఉంటాయి. నేను చెప్పిన పేర్లు మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఏదో నోటికి వచ్చింది చెప్పా. ఇది కొమ్మ వచ్చి ఉంటుంది చూడు, తెల్ల పిచ్చుక కొమ్మ వచ్చి ఉంటుంది. సల్ఫర్ సెట్రస్ కొక్టావో సంథింగ్ ఏదో ఉంది దాని పేరు. కాక్టైల్ బ్యారెట్ అంట. చూడండి పాపం బయటికి అలా రావాలని చూస్తుంది కానీ రాలేకపోతుంది. ఇది గుడ్లగూలా ఉందంట. అమెజాన్ ప్యారెట్ కనిపిస్తుందా? సో కాస్త ముందుకు వెళ్తామండి. పడి తెచ్చి పెడతారు, బట్ దే ఆర్ ఫిటెడ్ ఇన్ జైల్ అలా అనిపిస్తుంది. ఓప్ వెళ్ళిపోంపా అండి. ఈ ప్యారెట్లో అంత బాగు. కాస్త ముందుకు వెళ్తే రకరకాలు ఏవో వస్తాయి, అలా చూద్దాం పదండి. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ అనిమల్స్ మాత్రం ఫీడ్ చేయకండి, వాల్యుయేషన్. ఈ పక్షుల గోల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లెట్స్ గో టు సంథింగ్ ఎల్స్. చాలా బోరింగ్ ఉంది అది. అక్కడ జింకలు కనిపిస్తున్నాయా మరి? అటువైపు జింకలు ఉంటాయి. పుంజుకోళ్ళు, పెట్టకోళ్ళు, ఆస్ట్రిచ్ చాలానే ఉన్నాయన్నమాట. ఐ క్యాన్ సీ జింకల్ దేర్, నీళ్ళు తాగుతున్నాయి. కెన్ యూ సీ? సారీ ఎక్కువ జూమ్ తీసా. సో అది జింకలు, నేను సీ దెమ్. యాక్చువల్లీ ఇక్కడ కొత్త కృష్ణ జింక లాగా ఒకటి ఉంది. అది మరి కృష్ణ జింక కాదో నాకు తెలీదు, బట్ ఐ షో యూ. అరే ఆగరా, ఈ అమ్మ ఈ సైకిల్లో వస్తే ఇదే పంచాయతీ. ప్రతి చోట ఆగాలి, ప్రతి చోట దిగాలి. అది మనకు కనిపిస్తుందా? కృష్ణ జింక అనుకుంటా, అదే అనుకుంటా, మనకు అదే లేదు. ఆ జింక మాత్రం. లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. అటువైపు చూడడానికి ఏముండదు, అటువైపు అన్ని పక్షులే. యాక్చువల్లీ అది ఒరిజినలా? అరే ఆగండి రా, అది ఒరిజినల్ అనుకుంటారా?
ఐ థింక్ ఇట్స్ ఒరిజినల్. Let's see. ఎత్తున్నారు దాన్ని చూడండి ఎలా నిలబడిందో. అది నేను కాసేపు స్టాచ్యూ అనుకున్నా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ చూడు 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 దాన్ని డిస్టర్బ్ చేయి. ఆస్ట్రిచ్ కాసేపు షేక్ అయ్యా నేను. అది ఆ పక్షులే వచ్చింది. అన్నీ మార్చుకొని షేక్ అయ్యా. లెట్స్ గో. టీనా నీనా 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 నీ. ఇంకా 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 అసలు మా వాళ్ళు మళ్ళీ తప్పేంటి. మొత్తానికైతే కొంచెం వేరే స్పాట్కి అయితే వచ్చాము. లెట్స్ గో. చూస్తున్నారా కాస్త ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ గాట్ హియర్ ఫర్ ద దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ నాకైతే ఒక పేరు తెలుసు. ఒక పేరు అయితే తెలుసు నాకు దానికి. సో వి గాట్ హియర్ ఫర్ బాహుబలి దున్నపోతు. బాహుబలి. వీ హ్యావ్ కమ్. బాహుబలి దున్నపోతు. యాక్చువల్లీ అక్కడ గుంపు ఉన్నాయి. అక్కడ గుంపు చూసారా, అక్కడొకటి, అక్కడ గుంపు, అది అక్కడ గుంపు. యాక్చువల్లీ ఇది చూడండి, ఇది టెంట్ ఉంది ఏదో. మన ముందర ఇంకా ఉన్నాయి. వెళ్దాం పదండి, మెల్లగా వెళ్తా ఉన్నాం. జూ పార్క్లోకి వస్తే లోపలికి వెళ్ళి దూకి దాని మీద సవారీ చేయాలనిపిస్తుంది, కానీ నేను అలా సవారీ చేస్తే మీకు నెక్స్ట్ వీడియోలు తీయడానికి ఎవడు ఉంటాడు. సో అందుకే కాస్త ఆపుకుంటున్నా. యాక్చువల్లీ ఈ షాట్ బాగుంది, నీళ్ళు తాగుతున్నాయి చూడండి. లెట్ మీ ఫోకస్. స్టాండ్ వేసా, ఫోకస్ చేస్తావు. ఫోకస్ చూసారా, బాహుబలి దున్నపోతావు. చాలా బాగుంది కదా నీళ్ళ. అది స్టాచ్యూ బ్రో, నేను కాసేపు స్టాచ్యూ అనుకున్నా బ్రో దాన్ని. చూడండి, దాన్ని చూడండి, అసలు అది అసలు తాగుతున్నట్టు ఇది. ఊరే నైస్ పా, మొత్తానికి నీళ్ళు తీసుకొచ్చు. ఎక్కడ దొరికాయి? ఎక్కడ? బాటిల్ ఇస్తే మళ్ళీ 10 రూపాయలు ఇస్తారంట. ఓ ఆప్షన్ కూడా ఉందా మన దగ్గర? గ్యాస్ బాటిల్ ఇస్తే మళ్ళీ 10 రూపాయలు ఇస్తామంట, నీళ్ళ బాటిల్. వీళ్ళేమో కనపడలే అసలు. ఏందిరా యూనిటీ ఉరుకుతున్నారు. చాలా లేవేందిరా? చాలా రైట్. We have our Bahubali. Yes. బాహుబలి. అరే ముందర ఆనే లైన్ ఉంటుంది, అది మళ్ళీ సాయంత్రం అయితే రాదు. పోదాంపా.
లయన్ అది మళ్ళీ రాదు, ఆ పక్కనే ఉంటుంది పదా, అదిగో స్ట్రైట్గా. అదో వీళ్ళందరూ ఇడే ఉన్నారు, అదో మావాడి చేతిలో. లయన్ వాటర్. హాయ్ బ్రో. బ్రో హాయ్ చెప్పిండు. లయన్ పార్క్ అబ్బా చాలా పైకి ఉంటుంది. ఏజెడ్పి వన్లూరు జూ. అమ్మా ఆ పైన ఉంటుంది బ్రో లయను. చాలా పైన ఉంటుంది, నా వల్ల కాదు. ఒరే 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 దుర్మార్గుడా. అందరు ఇడే ఉంటారు జనాలంతా. రండ్రా బ్రో. పులి 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 బ్రో. పులి ఎక్కడ పడుకుంది పులి? అరే పులి పడుకోని పోయిందిరా. రాయల్ బెంగాల్ టైగర్ చాలా రాయల్గా పడుకుందిరా. ముందర ఇంకోటి ఉంటుంది. సో ది రాయల్ బెంగాల్ టైగర్. ఇదానికి ఒక పెయికి ఒకటి ఎక్కిందిరా, చూసా. వెళ్ళి ఇంకోటి ఉంది పైన పడుకుందిరా పులి. ఎన్టీఆర్ చిన్న పుల్ని తీసుకొద్దాం, ఎన్టీఆర్ని లేపుతాడు. డెన్ ఎక్కడ ఉంది? లెట్స్ గో. లోపల దూకొచ్చు, కానీ నువ్వు బతుకుంటే తర్వాత నిన్ను వీడియోలు వేస్తా, లేకపోతే న్యూస్ పేపర్లో వేస్తా. ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్గా పడిపోద్ది, వైరల్ అవుతావు నువ్వు. అసలు ఆల్ టైమ్ వైరల్ వీడియో. అదుగో 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 అదుగో. లెట్స్ గో. అది దానికోసం వెయిట్ చేసా. కనపడుతుందా మీకు? పులి పులి. ఈ పులిని చెప్తున్నా మీకు ఏడేలా గుర్తొస్తుంది? పులిని చూడాలనుకో, అది లేదు. ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్లా, ట్రై చేయొచ్చు. అదే కానీ చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే ఓ వేటాడేస్తుంది. అదన్నమాట. అది సార్, ఇది మన చిన్న పులి నీళ్ళు తాగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టైగర్. లెట్స్ గో టు లయన్. మన దాంట్లో లేదేమో రబ్బా లయన్ బాలయ్య. అరే లయన్ బాలయ్యగా కాదా? ఓ సింహం బాలయ్యగా సింహం. ఒరే నా సైకిల్ ఎదురా దీంట్లో. ఇది పద బాలయ్యని చూద్దాం. ఇప్పుడైతే నేను ఫ్రీ రైడ్ అనమాట. అసలు కిందికి లో రేంజ్ ఉంది, బ్రేకులు కూడా పడట్లేదు సైకిల్కి. ఇక ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో బ్రేక్. చిన్న బ్రేక్ పడట్లేదురా. ఎవరిని గుద్దగొద్దని కోరుకుంటున్నా. లెట్స్ గో బాలయ్య. జై బాలయ్య. ఓ మళ్ళీ ఎక్కాలా? బెస్ట్ ఆప్షన్ ఇక్కడ పెట్టిపోవా. మళ్ళీ పేకి కిందకి ఎవడు మొత్తాడు దీనిని. కళ్ళు తిరుగుతున్నాయా? ఇది బాబు పెట్టి చూడు. ఒరే సగం కూడా రాలేదురా జూలోకి, అప్పుడే కళ్ళు తిరుగుతున్నా అంటే ఎట్రా మైకేదిరా. జిమ్ పోతాము పోమా సరదాగా జిమ్కి. లెగ్ డే. ఓ పిల్లోడా ఇంకేదో చేద్దాం అనుకున్నాయా నేను. పోసుకుంటావా? అప్పుడే ఆ ఎండలో పోసుకుందిలే.
పోదాం పోదాం అయ్యా, కాసేపు కారిపోతుంది కింద నుంచి పోయేదాకా. కాసేపు కూర్చుందాం. ఇంకా ఇంకెవరెవరు? ఇంకా బాలయ్య బాబుని చూడాలి, ఎన్టీఆర్ బ్రోని చూసేసాం ఇప్పుడే. దాని తర్వాత ప్రభాస్ క్రొకడైల్ ప్రభాస్ని చూడాలి. ఇంకా రానాను చూసేసాం, బైసన్ బాహుబలి చూసేసాం. అరుణ్ తేజ్ జిరాఫ్. ఒక్కొక్కరికి పులుసు కారిపోతుంది, మామూలుగా కారట్లా. మధ్యాహ్నం 2 గంటలప్పుడు అది ఎవరిని ట్రాక్ చేస్తుందో ఏందో ఈ మాడ్యూల్ నాకైతే ఏం అర్థం కాదు. లెట్స్ గో టు బాలయ్య బాబు. మా బ్రోకి వచ్చింది బాలయ్య బాబు దగ్గర పోదాం. ఊపు వచ్చింది, ఊపేస్తా. లెట్స్ గో. రారా, ఊపు వచ్చింది, ఊపేస్తాడు. బాలయ్య బాబు అక్కడ ఫోకస్ చేయి. కనపడుతున్నాడు బాలయ్య. బాలయ్య బాబు ఎప్పుడు ఇంతేరా అంటే అప్పుడప్పుడు వస్తారు అనుకో. అప్పుడప్పుడు వస్తారు అనుకో బాలయ్య బాబు. మ్యాచ్ రోజు చూపిస్తాను రమ్మని చెప్పరా. మ్యాచ్ నుంచి పోతే ఇంకా ఆ నుంచి ఇడికి దూకుతాడు. ఇంకా లేచి అరే ఫీమేల్ అనుకుంటారా? మేల్ బాలయ్య బాబు నాలుగు సాయంత్రం వస్తారు అనుకుంటా. సో ఫైనల్గా విషయం ఏంటంటే బట్టలు లేని బాలయ్య బాబుని చూసేసాం. ఇంకా ప్రభాస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ బాగా కింద కారిపోతుంది. లెట్స్ స్టార్ట్. మిస్టర్ వెంకయ్, మీరేమన్నా దీని మీద స్పందించాలనుకుంటున్నారా? స్పందన ఏం లేదండి, మా గురూజీని అడగండి. బాబు గురూజీ దమ్మా. గురూజీకి మైక్ ఇవ్వండి, గురూజీ మాట్లాడతాడు కదా. మాట్లాడు గురూజీ. అది ఒక క్వశ్చన్ చదువుతాడు. మీ స్పందన ఎలా ఉంది వీటి గురించి, బాలయ్య బాబు గురించి? బాలయ్య బాబు అసలు ఏం లేడు బ్రో, పట్టు లేకుండా. ఇప్పటికి ఇది 4వ సారి వచ్చా, 4 సార్లు కనపడలే నాకు. ఆ లోపల ఏడవ ఉంటుంది, సాయంత్రం అయితే అరుస్తూ ఉంటుంది అంతే. అసలు బయటికి లక్కీ అయితే కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. ఇంకో ఎన్టీఆర్, ఇంకో అక్కడ వైట్ బెంగాల్ టైగర్ ఉంటుంది, ఇండియన్ టైగర్ ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటాం. రవితేజ బ్రో. సో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ని చూసేసాం. ఇప్పుడు బాద్షా సినిమాలో ఎన్టీఆర్ తెల్లగా ఉండే ఎన్టీఆర్ని చూడాలి. అక్కడికి వెళ్ళాలన్నమాట. చిరుతపులి ఎవర్రా? రామ్ చరణ్. చిరుతపులి చూసేద్దాం. చిరుతపులి కూడా ఉంటుంది. రామ్ చరణ్ మిస్ అవుతాట. వాట్ నెక్స్ట్? ఇంకా ఎవరు ఉన్నారు? ఎవరన్నా మిస్ అవుతున్నారా? కొనడానికి ఏ జంతువు లేదా? అనకొండ. పాయింట్ వెళ్దాం, మళ్ళీ లేట్ అవుతుంది. అమ్మో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం తినలేదు, అయినా నడుస్తున్నాం. ఏదో ఇంటర్మీడియట్ ఇంకా బ్రతుకున్నాం అంటే చాలా గొప్ప విషయం. సో లెట్స్ గో. వచ్చిన దారిలోనే అలాగే పెద్ద దింపులు సో ఇవి పెద్ద జింకలు అనమాట ఫ్రెండ్స్. కోసుకొని తింటే బాగుంటాయి, కానీ అంత ధైర్యం మాత్రం చేయకండి. ఇటు చెప్పింది అనకండి, జైలుకి పోవాలంటే కావాలంటే. నాకు దీనికి ఏం సంబంధం లేదు. మాకు దీనికి ఏం సంబంధం లేదు. అసలు తినడం అదే బెంగళూరులో ఉంటాడు. నేను చికెన్ తప్ప ఏం తిన్నా అసలు. సో గైస్, ఇక్కడ ఈ రోడ్డుని చూస్తుంటే, ఆ సైకిల్ తొక్కుంటా పోతుంటే ఒక ఫీల్ అయితే వస్తుంది. ఆ ఫీల్ ఏంటో తెలుసా మామా? పాట పాడు మామా, పాట పాడు. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంతుడా. లెట్స్ గో. పాడమంటే పాడేది పాట కాదు అది. వామ్మో,
ఆహా ఎంత బాగుంది ఈ రోడ్డు మాత్రం. ఓ ఓ ఓ బేర్ అదేంది ఇది? ఊరి పోదాంపా, వెనకాల వాటర్ ఉంది. వాటర్ వాటర్ ఓ అరే నేను గుద్దిస్తారా మిమ్మల్ని ఇక్కడ ఉంటే. ఏడికి పోతున్నాను ఇప్పుడు? వైల్డ్ ప్యాంథర్. ఫస్ట్ వైట్ టైగర్ దగ్గర పోదాం. బ్రో పులి అంట బ్రో, మరి తెల్ల పులి అంట. తెల్ల పులి, బెంగాల్ టైగర్, వైట్ టైగర్. సారీ వైట్ టైగరా బెంగాల్ టైగరా? ఎక్కిచ్చా 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 ఎక్కిచ్చా. అబ్బా ఏముంది అది చూడు, స్టిల్ ఇస్తుంది అసలు అటువైపు. బ్రో టైగర్ స్టిల్ ఇస్తుంది బ్రో. టైగర్ వచ్చబోతుంది. కింద ఒకటి. అరే జిత్తు అటు కింద ఒకటి ఉంది. ఎడు కింద కింద ఫోకస్ ఫోకస్ అవ్వే. ఫోకస్ అవ్వట్లే. వాన పడుతుందిరా. వర్షం పడుతుంది. గట్టిగా పడాలి. ఓ షేట్ ఓ షేట్ ఓ షేట్. తిరిగి మళ్ళీ ఒకసారి తిరుగు తిరుగు, మా వ్యూవర్స్ కోసం తిరుగు. అద్దుగో స్పెషల్ లంచ్. వర్షం పడుతుంది. అదిగో అయ్యాయి. ఆహా వాళ్ళు ఇచ్చావమ్మా స్టెల్లు మాత్రం. కమాన్ బేబీ. తీరా రే తీరా. ఆహా ఇట్లా 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 సైడ్ దూకు 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 దూకు. ఓ షెట్. కాళ్ళు నొప్పి తీస్తుంది. వచ్చింది. రెండు పుల్లు వచ్చాయా? ప్యాంథర్, బ్లాక్ ప్యాంథర్, సారీ లెపర్డ్. So we have the leopard. Oh shit. Censorship. Leopard. Sorry. Sorry ఏదో ఒకటి. Censorship. Hungry cheetah, పవన్ కళ్యాణ్. చీతా రామ్ చరణ్, హంగ్రీ చీతా పవన్ కళ్యాణ్. అది వస్తుంది వస్తుంది వస్తుంది. ఓ జస్ గంభీరా పరిగెత్తకుండా. ఓ షిట్. ఫ్రంట్ సైడ్ నుంచి బాగా వస్తుంది. ఒకసారి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్యాడ్ వేసింది కదా, ఇంకో ప్యాడ్ క్యాప్చర్ చేద్దామని. నాకైతే కింద నుంచి పైదాకా అంతా చీలుతుంది. అమ్మా లెట్స్ గో, రేసు గుర్రం. నీనా నీనా నీనా.
సతను మావాడు. సాంబార్ కాదు, సారీ, సాంబార్ జింక నార్మల్గా పెట్టేసి సాంబార్ జింక ఫ్రెండ్స్. అలా దాని వైపు అటు అంటే ఛార్జింగ్ ఎక్కువ లేదు, సో మిగతా మెయిన్ పార్ట్స్ అని చూపిస్తా. సో లెట్స్ గో. ఇంకో స్వర్గం. సో అబ్బా, ఆహా, అరే జూలో అంతో ఎంతో కాస్త మంచిది ఉందండి, ఇది ఒకటేరా దేవుడా, ఎంత బాగుందిరా ఇది. యాక్చువల్లీ తీయ ఉంది. లాస్ట్ 3% ఛార్జింగ్. తీస్తా, అయినా కూడా తీస్తా. మామ నాకు చల్లని డర్మీ కూల్ జ్యూస్ మావా. రోజ్ మిల్క్, బాదం మిల్క్, చాక్లెట్ మిల్క్. అరే చల్ల నీళ్ళు విత్ సమ్ బాదం మిల్క్. డ్రింక్ బ్రేక్, రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ మాత్రం సూపర్ ఉంది. వీళ్ళు ఎంత సైకోవాలంటే వీళ్ళు తింటున్నారు, దండలో బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారు వీళ్ళు సైకో నాకు. ఇది క్రొకడైల్ అండ్ రెప్టైల్ అంటే స్నేక్స్ పార్క్ అనమాట. చెట్లు బాగున్నాయి అబ్బా ఇక్కడ, చల్లగా ఉంది ఇంత మాత్రం. ఇట్స్ వెరీ కూల్. మా నెట్ పోయేస్తా, చాలా బాగుంది ఈ రోడ్డు. అబ్బా, కానీ తొక్కాలంటే చీలిపోతుంది కింద నుంచి పోయేదాకా. సో లెట్స్ గో ప్రభాస్ బ్రో అని చూద్దాం. ప్రభాస్ బ్రో ఇక్కడ. చెప్తున్నాడా నాకు ఏడున్నా నాకు కనిపించట్లేదు మరి. ఇది కాదబ్బా, ఇది కాదు. దట్ ఈస్ నాట్ అవర్ ప్రభాస్ క్రొకడైల్. సరే సరదాగా నాగ్ బ్రోని చూసేద్దాం. నాగ్ బ్రో రెప్టైల్ పార్క్, రెప్టైల్ పాములు. అయితే స్పీడ్గా వెళ్ళిపోతా, పాముల్ని పెద్ద చూపించాను కాదు, మీకు వచ్చాక చూసుకోండి. పాముల్ని ఏం చూస్తారు, మేము సైకిల్ తప్ప. సో ఫాస్ట్గా వెళ్ళిపోతాను. హే సీ దిస్ శ్వేతనాగా, నాకు కరెక్ట్గా పేరైతే తెలీదు. బట్ లెట్స్ గో రెప్టైల్ హౌస్. అదిగో ఇక్కడ మీకు ఏమన్నా మనకి ఇవన్నీ కాదు కానీ ఇండియన్ కోబ్రా. ఇండియన్ కోబ్రా నాగుపామేగా. బొక్కలు ఉందా? బొక్కలు ఉందండి, ఏమన్నా మోదన. See the python or coding language. Python.
ఇండియన్ రాక్ పైథాన్. ఇండియన్ రాక్ పైథాన్ ఉంటుంది చూడాలి. పైథాన్, బాల్ పైథాన్, కట్ల పాము, గ్రీన్ వైపర్ స్నేక్, ఎలా కనపండికే గంట సేపు పడుతుంది. అక్కడో లోపల ఇదిగో we have పడుకుందా, నిద్రపోతుందా, మెలుకొనుందా అని పక్కన దాని స్నేహితుడు అన్నాడు. See that? అంత పెద్దగా ఉన్నాడు సార్. Let's go. అరే ఇండియన్ రాక్ పైథాన్ ఎన్ని చూపిస్తారా బాబు బ్రో? అది దాని పేరు. అండ్ అదిగో ఎంత బాగా స్టిల్ ఎత్తుంది అసలు. నైస్ కదా. టెంపరర్లీ క్లోజ్డ్. సో గైస్ ఎంత పెద్దగా ఉందయ్యా అది. చూసా అదిగో 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 ఇదిరా ప్రభాస్ క్రొకడైల్ అంటే. చూడు ఎంత పొడుగు ఉందో అది. చూడు అసలు ఓ మా ఫ్రేమ్ మొత్తం పట్టిందిరా అది. ఓ గాడ్, మొత్తానికైతే ప్రభాస్ క్రొకడైల్ని చూసేసా. చాలా పెద్దగా ఉంది. సాల్ట్ వాటర్ క్రొకడైల్, ప్రభాస్ క్రొకడైల్, రాజా సాబ్ క్రొకడైల్. బ్రో అమ్మా ఇంకా చాలా ఉన్నాయి. అసలు సగం అయిపోయింది, ఇంకో సగం ఉంది చూడడానికి. అమ్మా దూరం తీరిపోతుంది అయ్యా నాకు. అరే నేను పడుకోవాలరా బాబులే. అమ్మా కాదురా, పోతానే ఉన్నారు పోతానే. అసలు ఇంతవరకు ఎలా వచ్చింది వీళ్ళకి? ఇంత పెద్ద జూ ఉంది అమ్మ, 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంది లోపలికి. చల్లని వాటర్ బాటిల్ది, ఇదేమో ఇన్ని చెట్లు ఉన్నాయి గాలిలే, ఆ సైకిల్కి ఏమో బ్రేకులు బల్లి, పైన ఏమో ఎండ తంపుతుంది, కిందేమో రోడ్డు కాగుతుంది. బ్రేకులు వేస్తుంటే గట్టిగా చేతులు అంతా మంట. ఇలా పడితే అసలు నా కాలు అది ఏదో గీసుకుపోయింది లోపల. ఆల్ రైట్, దూల తీరిపోతుంది అయ్యా. కావాలంటే మాత్రం ఇలాంటి ప్లేస్ వింటర్ సీజన్ ఆ రైనీ సీజన్ పర్ఫెక్ట్. సమ్మర్ సీజన్ ఇస్ క్రేజీ టైం. క్రేజీ చినిగిపోతుంది కింద. అసలే చెన్నైలో ఎండలు కింద నుంచి పైదాకా మంట ఎక్కేస్తాయి. వస్తే సమ్మర్ సీజన్ క్రేజీ అనొచ్చు. చెన్నైలో సూపర్ క్రేజీ. చెన్నైలో ముంబైలో ఏదేమైనా కానీ రేసు గుర్రాన్ని చూసేంత వరకు తగ్గేదేలే. బాయ్ రేసు గుర్రం బాయ్. పదండి పోదాం. 10 నిమిషాలే రేసు గుర్రం లే. బాయ్ ఫ్యాన్సీడా
ఓ లెట్స్ గో గైస్, వీ హ్యావ్ ఎ బేర్. అక్కడ ఎలుగుబంటి అయితే ఉంది. నాకైతే దూరం తెరిపోయింది. సారీ జూమ్ ఇన్ అవ్వట్లేదు. ఆ లోపల ఉంది కానీ అది పడుకుంది అనమాట. సో లెట్స్ గో టు అనదర్ స్పాట్. యాక్చువల్లీ మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయి, ఇక్కడ ప్రతి చోట టాయిలెట్స్ అయితే ఉంటాయి. సో మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ అవి చాలా నీట్గా ఉంటాయి, మెయింటైన్ చేస్తుండ్రు లోపల. సో యూ వోంట్ బీ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం ఒకటి ఏంటంటే లెగ్ డే అనమాట. దయచేసి ముందు రోజు లెగ్ డే చేసి మొత్తం అయితే రాకండి. పొద్దులు తీరిపోతుంది. అయ్యో ఆడున్నా ఒకసారి ఆడున్నాం. ఒక రూట్ మ్యాప్ వేద్దాం. ఆగు, ఏడున్నాను రా మనం. పోతే బేర్ వస్తుందా ఇంకోటి? ఎవరికి తెలుసు ఎక్కడున్నాం రా. రిలాక్స్ అవుతుంది అబ్బా. గైస్ లెట్స్ గో. ఫుడ్ వచ్చింది. ఉరికింది కదా. అదిగో ఆడ ఏదన్నా గ్యాప్ నుంచి వస్తాడేమో, అది ఎక్కి వస్తుందిరా అది. చాలా బొక్కలు ఉన్నాయి రేడా. అసలు వ్యాన్ ఎలా వెళ్తుంటే అలా వెళ్తుంది. గైస్ మావాడు చూడండి. అసలు ఇంకో జంతువు, కొత్త రకం జంతువు కానీ పెట్టాం మేము. పడిపోయేవా అమ్మా. ఉరికింది అది. ఫుడ్ వచ్చినప్పుడు ఉరికింది మా మీదకి. కుక్కలు నక్కలు అన్నీ ఉన్నాయి. లెట్స్ గో సమ్వేర్ ఎల్స్. ప్యాంతర్ అని గంట సేపు నుంచి మొత్తుకుందా, రావట్లేదురా. కానీ ఒక్క నిమిషం. సో మధ్యాహ్నం 12:30కు వచ్చేసాం. ఇక్కడికి 12:30కు వచ్చి ఇప్పుడు 5:30 అవుతుంది అనుకుంటా. సైకిల్లో తిరిగాం మేమైతే. అండ్ ఇక్కడ దాదాపు లోపలికి 7 కిలోమీటర్స్ లోపలికి, మళ్ళీ 7 కిలోమీటర్స్ కిందికి ఉంటుంది. సో టోటల్ 14 కిలోమీటర్స్. ఓపిక ఉంటే నడవండి, లేదంటే సైకిల్ బెస్ట్ ఆప్షన్. సో ఇంకోటి ఏంటంటే మీరు టైట్ ప్యాంట్లు ఇవే వేసుకొని రాకండి. నార్మల్ టీ షర్ట్, నైట్ ప్యాంట్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు సైకిల్ తొక్కుతున్నా కానీ దూరం తీరిపోద్ది. మధ్యాహ్నం పూట్ల మాత్రం అసలు రాకండి. వస్తే ఉదయం రండి, లేదంటే 2:30 స్టార్ట్ అవ్వండి.
సరిపోద్ది. యానిమల్స్ అయితే చాలానే ఉంటాయి, చూసినన్ను ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ మెష్ ఉంటుంది, ఇలా మెష్ ఉంటుంది. సో మీరు వీడియో తీసుకోవాలన్నా ఫోటో తీసుకోవాలన్నా అంతగా ఫీల్ రాదనమాట. సో ఓవరాల్గా జూ అయితే ఐ వుడ్ సే 4 out of 5 నాకు అనిపించింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు వచ్చాను, ఇది 3వ సారి. 3 సార్లు వచ్చాను, 3 సార్లు నాకు లయన్ కనపరాలే. టైగర్ మాత్రం బోల్డ్ అన్నీ ఉంటాయి లోపల, లయన్ మాత్రం ఒకటే ఉంటుంది. 3 సార్లు వచ్చి 3 సార్లు కనపరాలి నాకు. అండ్ జిరాఫీ, ఎలిఫెంట్, క్రొకడైల్ ఇవల్ల ఉంటాయి, కానీ లోపలకి ఉంటాయి. జస్ట్ లైవ్లో చూడడానికి బాగుంటుంది, కెమెరాలో తీయడానికి అయితే మీకు ఖచ్చితంగా మంచి కెమెరాలు అయితే ఉండాల్సిందే. నార్మల్ ఫోన్ కెమెరాస్ అయితే ఫొటోస్ అంత సరిగ్గా రావు. సో దట్స్ ఇట్. నా మాటిని సైకిల్ తీసుకోండి, లేకపోతే చాలా కష్టం. సో దట్స్ ఇట్. నా వండర్స్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ ఇటు చూపి. నెక్స్ట్ విల్ గో టు గిండి జువాలజికల్ పార్క్. అది ఇంకోటి ఉంటుంది. సో లేట్ సైడ్ టాటా గుడ్ బై. జనాలు చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో. సో Wakanda forever. Let's go.